కడప వాసులకు అందుబాటులో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేడకం శ్రీనివాస్ రెడ్డి ప్రతి నెల 1వ మంగళవారం యశోద మెడికల్ సెంటర్ కడప, లతా నర్సింగ్ హోమ్ ప్రొద్దుటూరు అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ సోమజిగూరులోని ప్రముఖ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేడకం శ్రీనివాస్ రెడ్డి ఇకపై ప్రతి నెల 1వ మంగళవారం కడప పట్టణంలోని యశోద మెడికల్ సెంటర్ నందు రోగులకు అందుబాటులో ఉంటారు. నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడకం. నేను యశోద హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. సో నేను మెయిన్లీ భుజాలకి, మోకాళ్ళు మరియు తొంటి మార్పిడి ఆపరేషన్లు ఎక్కువ చేస్తూ ఉంటాను. సో మనకి మెయిన్లీ నేను భుజాల్లో మన సౌత్ కొరియా, ఇటలీలో నేను అందులో భుజాల మార్పిడి, భుజాల్లో కండ మార్పిడి ఇలాంటివన్నీ అక్కడ ట్రైన్ అయ్యాను. సో సింగపూర్లో మన మోకాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ అక్కడ నేను ట్రైన్ అయ్యాను. దుబాయ్లో రివిజన్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటారనమాట, దానికి సంబంధించిన సర్జరీస్ నేను అక్కడ ట్రైన్ అవ్వడం జరిగింది. సో మనకి కామన్గా చూస్తే భుజాల్లో ఎక్కువ మంది పేషెంట్స్ మెయిన్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి చెయ్యి పైకి లేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో భుజం కండ కట్ అవుతూ ఉంటాం అన్నమాట భుజంలో. సో దానికి మనం ఏంటంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా పెద్దగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. వాటికి చిన్న రంధ్రం పెట్టి ఏదైతే కండ కట్టిందో దాన్ని రిపేర్ చేస్తాం అనమాట. అది భుజాలకు సంబంధించి. కొంతమంది ఏంటంటే ఆ కండ కట్టినా కానీ కొంచెం లేట్ స్టేజ్లో వస్తుంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కండ క్వాలిటీ పోయి భుజం అరగటం స్టార్ట్ అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి భుజాల మార్పిడి అవసరం అవుతూ ఉంటుంది. అది కూడా మనం టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటారనమాట. అది కూడా చేయడం జరుగుతుంది. అది భుజాల్లో కొంతమందికి ఏంటంటే భుజంలో అరుగుదల ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ కండ మనకి రిపేర్ చేయడానికి మంచిగా ఉండదు అనమాట, దాని క్వాలిటీ సరిగా ఉండదు. వాళ్ళకి ఏంటంటే టెండాన్ ట్రాన్స్ఫర్స్ అంటారనమాట. టెండాన్ ట్రాన్స్ఫర్ అంటే మనం మోకాలు కింద ఉండే ఒక టెండాన్ని తీసుకొని ఇక్కడ దాన్ని మనం రీప్లేస్ చేస్తాం. దాన్ని టెండాన్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ అంటారు. సో అలాంటివి కూడా మన యశోద హాస్పిటల్లో నేను చేయడం జరుగుతుంది. అండ్ తొంటిలో మనకి అరుగుదల అంటారు. తొంటిలో అరుగుదల, మన మోకాళ్ళు అరుగుదల ఎట్లానో తొంటిలో కూడా అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా తొంటి మార్పిడి అనే ప్రొసీజర్ ద్వారా కృత్రిమ ఆయుధాలు పెట్టి అట్లా రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. అది తొంటి మార్పిడి అంటారు దాన్ని. మోకాళ్ళలో అరుగుదల టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మనకేంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో వాళ్ళకి మనము ఫిజియోథెరపీ మహా అయితే ఇంజెక్షన్ ద్వారా మేనేజ్ చేస్తూ ఉంటాము. స్టేజ్ 4 వాళ్ళకి తొంటి మార్పిడి, రీప్లేస్మెంట్స్ అంటారు, నీ రీప్లేస్మెంట్ అంటారు, అలాంటివి చేస్తూ ఉంటాము. సో వాటిలో కూడా మన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటంటే మనకి రోబోటిక్ ద్వారా మనము నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో కొంతమందికి ఏంటంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్, ఓన్లీ లోపల భాగమే అరుగుదల ఉంటుంది అన్నమాట. దాన్ని మిడిల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటారు. దాన్ని మనము ఓన్లీ లోపల భాగం మాత్రమే మార్పిడి చేయడం జరుగుతుంది. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మరీ అరుగుదల ఎక్కువ ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ కార్ట్లేజ్ డిఫెక్ట్స్ అంటారనమాట, ఆ చిన్న చిన్న పెచ్చులాగా లేస్తాయి మోకాల్లో. వాళ్ళకి మనము హైలోపాస్ట్ అనే ఒక ప్యాచ్, ఒక పద్ధతి ద్వారా ఏదైతే ఆ ప్యాచ్ లాగా లేసిందో, కార్ట్లేజ్ డిఫెక్ట్ ఉందో దాన్ని ఇది మనం పెట్టి దాన్ని సరి చేస్తాం అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ ప్రొసీజర్స్ అన్ని మన యశోద హాస్పిటల్లో మనము చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు నేను ప్రతి నెల ఫస్ట్ మంగళవారము కడప మన యశోద క్లినిక్కి అండ్ ప్రొద్దుటూరులో లతా నర్సింగ్ హోమ్కి రావడం జరుగుతుంది. సో మీకు భుజాలకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ, తొంటికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చును. ఇన్ కేస్ ఏదైనా దీనికి సర్జరీస్ అవసరం అవుతాయి, మీరు ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ సంప్రదించవచ్చును. అండి, నా పేరు ఓబులరెడ్డి కిరణ్మయ్యి. మాది కమలాపురం మండలం, బైనపల్లె గ్రామం, కడప జిల్లా. నాకు ఫస్ట్ టైము తుంటి మార్పిడి జరిగింది. తుంటి మార్పిడి అది కీళ్ళు అరగడం వల్ల నాకు ఇట్లా ఉంది సార్ అని చెప్తే సార్ వండుకొని కీళ్ళు అరిగింది, మీరు ఇట్లా ఆపరేషన్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది అంటే సార్ సలహా వల్ల మేము ఆపరేషన్ చేయించుకున్నాము. మళ్ళీ రీసెంట్గా నేను స్కూటీలో వెళ్తా కింద పడినాను. కింద పడితే ఇక్కడ షోల్డర్లో ఇరిగింది, ఇక్కడ భుజంలో అనేది ఇరిగింది. ఇక్కడ కూడా శ్రీనివాస్ రెడ్డి సారు సర్జరీ చేయడంలో ఇప్పుడు బెటర్గా చాలా బాగుంది. హాస్పిటల్ మేము హైదరాబాద్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. సారు మాకు ఇక్కడ కడపకి రావడం వల్ల సార్ పరిచయం అయ్యారు. సారు ద్వారానే మేము ఇంతకుముందు కూడా అప్పుడు కాళ్ళు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు కూడా భుజంలో కూడా ఆపరేషన్ అక్కడికే వెళ్ళి చేయించుకున్నాము. అక్కడ ఆయాలు కానీ, నర్సులు కానీ, అక్కడ పేషెంట్లను చూసుకోవడం, కేరు చాలా సపోర్ట్ చేయడం కూడా, ఎవరు ఎంత తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా ఆ హాస్పిటల్లో చాలా కేర్గా చూసుకొని దగ్గరుండి చూసుకోగలుగుతారు. మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ట్రీట్మెంట్ అయితే సక్సెస్గా జరుగుతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం అనేది లేదు.